డిబేట్. సో ఫోర్త్ సిటీని కనెక్ట్ చేస్తూ అటు మెట్రో మేడ్చల్ టు షామీర్పేట్ కారిడార్లకు మెట్రో రైల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్రం సహకారంతో మెట్రో పనులు మొదలు పెట్టడానికి డిపిఆర్ సిద్ధం చేయండి కేంద్రం ముందు పెట్టడానికి అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. విజయ్ కుమార్ గారు, సో విజయ్ కుమార్ గారు, మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నకు మీకేమైనా డౌట్ వచ్చిందా? వ్యక్తి పూజ అనేది రాజకీయాల్లో సహజంగా ఉంటుంది. సో ఎవరి పర్సనల్ ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. బట్ ఇక్కడ ఒక హ్యూజ్ లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేది భవిష్యత్తులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెట్రో ఈరోజు ఇప్పటికిప్పుడే మొదలైతే రేపే వచ్చేది కాదు. సో అదొక స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 2007లో మొదలైనటువంటి మెట్రో ప్రాజెక్ట్ పనులు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. సో అప్పుడే దీనికి ప్రతిపాదనలు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా అదే సమయంలో ఉంది. ఆ తర్వాత 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత 2017కు వచ్చేసరికి మెట్రోని గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేసింది. సో అప్పుడు కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, మా హయాంలో మేమే చేసామంటూ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇంకో ఫోర్త్ సిటీ కోసం ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. సో హైదరాబాద్లో ఫోర్త్ సిటీ ఒకటి రాబోతోంది. ముందే మెట్రోని చూపిస్తే అక్కడ డెవలప్మెంట్ అనేది ఇంకా స్పీడ్గా జరుగుతుంది కదా. ఈ 10 ఏళ్లలో మెట్రో వచ్చేలోపు డెవలప్మెంట్ జరుగుతుంది కదా, అట్లా ఎందుకు అనుకోకూడదు? మెట్రో అనేది ఎక్కడ, మెట్రో అంటేనే పబ్లిక్ ఉండాలి. అదే అక్కడికి మెట్రో, నేను అందుకే ఇందాక ఇయర్ వైజ్ చెప్పుకుంటూ వచ్చా. సో ఇంకో 10 ఏళ్ల తర్వాత అంత క్రౌడ్ సిటీ క్రియేట్ కాదంటారా? అప్పుడే 10 ఏళ్ళకో 15 ఏళ్ళకు క్రౌడ్ వస్తుంది, వేసుకోవాలి. అటు ప్లాన్ తప్పని అనట్లేదు. ఇమ్మీడియట్ కాదు, ఇమ్మీడియట్ నీకు జనం ఉన్నాక ఇమ్మీడియట్. మేడ్చల్ షామీర్పేటలో జనాలు ఎక్కువైపోయినారు, జనాలు ఎక్కువగా ఉన్నారు, కోరుతున్నారు, ప్రజాప్రతినిధులు పబ్లిక్ కోరుతున్నారు. అందరు కోరుతున్నటువంటిది పబ్లిక్ రష్ ఎక్కువ ఉంది, ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ లేదు. శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీకి పోతాను ట్రాఫిక్ జామ్ లేదు. ఇప్పుడే ఒక రేడియల్ రోడ్డు పెద్ద 8 వరుసల లేన్లకు శంకుస్థాపన, అది కావాలి కదా. నీకు భూసేకరణ కూడా తర్వాత పెద్ద విషయం కాదు. 8 వరుసల రహదారి కావాలి, అక్కడ పబ్లిక్ పోయి నివాసం ఉండాలి. అక్కడ అప్పుడు ట్రాఫిక్ ఇంకెక్కువ, రోడ్లు కూడా సరిపోయినటువంటి సమయంలో మెట్రో అవసరం వస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇక్కడ మేడ్చల్ షామీర్పేటల రూట్ లో ఉంది. రోడ్లు కూడా సరిపోలేని సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ వదిలిపెట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దీనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళంతా కొట్లాడిన తర్వాత ఇస్తావా ఇయ్యవా, లేకపోతే మొత్తం 100% వ్యక్తికి ఆడ వ్యక్తి లాభం ఉన్నది, ఆడ వాళ్ళ భూములు ఉన్నాయని వచ్చినాయి, మొత్తం వస్తున్నాయి ఆరోపణలు, వాళ్ళ అన్నదమ్ములకు ఉన్నాయి భూములు మొత్తం అని. అందుకోసం వాటికి ఇమేజ్ పెరగడానికి వాటి రేట్లు పెంచుకోవడం కోసం వేస్తున్నారని ఒక ఆరోపణ. అది నిజం అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా ఎంత ఇంట్లో సొంత ఏదైనా పని ఉన్నా కానీ ఎట్లా చేస్తారండి? ఎవరైనా ఫస్ట్ ఎటు జనం ఉంటే అటు పెట్టుకుంటారు. ఇక నా సొంతమే కావాలి, మొత్తం సొంతానికి ఎంత పోయినా ఏం లేదు. 1 కిలోమీటర్ కి దాదాపు 300 కోట్ల రూపాయలు అవుతుంది మెట్రో వేయాలి. 1 కిలోమీటర్ కి 300 కోట్ల రూపాయలు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న పెట్టుకొని అడగోలుగా ఖర్చు పెట్టేసి వేస్ట్ గా ఇమేజ్ బిల్డప్ చేయాల్సిన చోటు చేయట్లేదు కదా. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడే రింగ్ రోడ్ చుట్టూ రైలు వేయాలని భూసేకరణ కూడా అప్పుడు చేశారు. నెక్స్ట్ ఆఫీస్ కూడా వస్తుండొచ్చు. రింగ్ రోడ్ చుట్టూ రైలు ఉండాలి, కనెక్టివిటీ సిటీ దానికి అనేది. ఈ మెట్రో కనెక్షన్ అయిన తర్వాత అది కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు. అట్లాంటి ప్లాన్ అది ఉండాలి తప్ప హైదరాబాద్ మెయిన్ దీంతో ఏమైపోయింది ఏడాది కాలంగా. మొన్ననే కాక్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అనుకున్న టార్గెట్ లో 6% గత సంవత్సరంతో పోల్చిన 6 నెలలు. దీనికి సంబంధించి విజయ్ గారు, ఈ మెట్రోకి సంబంధించి మెట్రో ప్రాజెక్ట్ ను షామీర్పేట్ మేడ్చల్ వరకు విస్తరించాలన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ప్రకటన ఉందో, శ్రీకాంత్ సతీష్ గారు ఒక్క నిమిషం. కమలాకర్ గారు, విశ్లేషకుడు అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని విశ్లేషణాత్మకంగా చెప్తే విశ్లేషకులు అంటారు. ఒక పార్టీ ఏజెంట్ లెక్క కూర్చొని వాళ్ళ అన్నదమ్ములకు భూములు ఉన్నాయి అది ఉన్నదని మాట్లాడితే ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సైలెంట్ గానే ఉన్నా మాట్లాడతారు. ఇదే ప్రజాస్వామ్యంలో మాట్లాడుకుంటూ విశ్లేషకుడు అంటే నీకు డబ్బా కొట్టాలా, నీకు డప్పు కొట్టేటట్టు ఏముండవండి. విమర్శ చేస్తాం, బరాబర్ విమర్శ చేస్తారండి. విమర్శ చేస్తాము, విమర్శ చేస్తే తట్టుకోలేవా? నేను బూత్ పదం వాడినా,
అన్పార్లమెంటరీ వాడినా ఏమన్నా పేగుల మెడలకు వేసుకుంటానన్నావా? అన్పార్లమెంటరీ వాడు వాడినా? మధ్యలో జోక్యం చేసుకొని వినమంటే ఎందుకు వినరా? వినరు నీ దొడపలు వాళ్తాయి. కమలాకర్ గారు అట్లాంటి భాష వద్దు. అన్పార్లమెంటరీ కమలాకర్ గారు ఒక్క నిమిషం దొడపలు వాళ్తాయి. సిగ్గు లేకపోతారే. ఒక్క నిమిషం కమలాకర్ గారు 1 సెకండ్. మాట్లాడక నువ్వు చెప్పినప్పుడు నువ్వు చదువుకున్నావు అసలు? విజయ్ గారు వద్దు. కమలాకర్ గారు ఒక్క నిమిషం. కమలాకర్ గారు మాట్లాడుతున్నాడు. కమలాకర్ గారు ప్లీజ్ అన్పార్లమెంటరీ వద్దు. చర్చ అర్థవంతంగా పోతుంది. అన్పార్లమెంటరీ వద్దు దయచేసి. అతను మాట్లాడినప్పుడు ఓపిక కమలాకర్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. నేను విమర్శ అన్పార్లమెంటరీ పదాలు కమలాకర్ గారు వద్దు. అన్పార్లమెంటరీ వద్దు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అన్పార్లమెంటరీ వద్దు. కమలాకర్ గారు నీకు మర్యాద ఇచ్చేదే లేదు. నీకెందుకు అనవసరం. నీకు సబ్జెక్ట్ లేదని ఒక్క నిమిషం దయచేసి కమలాకర్ గారు విజయ్ కుమార్ గారు ఒక్కసారి నా మాట వినాలి. ఈ బెదిరింపులు పనికిరావు. నీలాంటి బెదిరింపులు కమలాకర్ గారు ఒక్క నిమిషం నా మాట వినాలి ప్లీజ్. ఇలాంటి వాళ్ళకి ఏం భయపడదు. కమలాకర్ గారు కమలాకర్ గారు విజయ్ గారు ఒక్క నిమిషం సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్. నువ్వు పర్సనల్ ఒక్క నిమిషం మీరు పర్సనల్ గా దాడి చేసుకోవద్దు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కమలాకర్ గారు అన్పార్లమెంటరీ వద్దు. కమలాకర్ గారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దయచేసి చర్చ అర్థవంతంగా పోతుంది. విజయ్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం. నేను మాట్లాడతా విజయ్ గారు ఐల్ టాక్. ఒక్క నిమిషం ప్లీజ్ అన్పార్లమెంటరీ వద్దు. తిట్టుకోవడాలు వద్దు. ఒక అర్థవంతంగా వద్దు. కమలాకర్ గారి పాయింట్ ఏంటంటే ఆయన ఏ వర్షన్ మాట్లాడినా మీరు సమాధానం ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ఇందాక బొత్స శ్రీనివాస్ కూడా ఆయన కూడా ఒక మాట అన్నారు. రైతు రుణమాఫీలు అన్నారు, వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మంచి పేరు సంపాదించుకోవాలంటే చాలా ఉన్నాయి. విజన్ని డెవలప్ చేయాలంటే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి డెవలప్మెంట్ చేసుకుంటారండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఏదైతే మెట్రో ఉందో షామీర్పేట్ మేడ్చల్ దాకా విస్తరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన ఇది ఈ రోజు కాదు. గతంలో ఎన్నికల ముందే, అసెంబ్లీ ఎన్నికల ముందే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 3వ దశ మెట్రోకు విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఒక కన్సల్టెంట్ను కూడా కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. కాకపోతే ఆనవాళ్ళను తుడిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కారిడార్ ఉద్దేశం ఇందులో వ్యక్తిగత స్వార్థం ఉంది అన్నది కూడా ఇంకోటి వినిపిస్తున్నటువంటి మాట. ఈరోజు వ్యక్తిగత స్వార్థం ఉండొచ్చేమో, బట్ భవిష్యత్తులో ఒక భారీ ప్రాజెక్ట్ అవుతుంది, భారీ డెవలప్మెంట్ అవుతుంది. ఆ లైన్లో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సతీష్ గారు వ్యక్తిగత ప్రయోజనాలు అనేటువంటి బీఆర్ఎస్ హయాంలో ఉంటాయి, కాంగ్రెస్ హయాంలో కాదు. ఎందుకంటే దానికి ఉదాహరణ కవిత జైలుకు వెళ్ళి వచ్చినటువంటి ఉదాహరణ సరిపోతుంది. నిన్నటికి నిన్న ఈడీ కేసులో కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన విషయం గుర్తుంది. క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి అంశాలు ఎందుకు మాట్లాడిస్తామండి? కమలాకర్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. నేను వింటున్నా అబ్జర్వింగ్. ఇట్లాంటి అప్రజాస్వామికవాదులు, ఈ అరాచకవాదులు, అప్రజాస్వామికవాదులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కమలాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు. కమలాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని 100 మంది 100 ప్రశ్నలు అడగవచ్చు. అది వాళ్ళ హక్కు. ఇద్దరు సంయమనం పాటించాలి దయచేసి. విజయ్ కుమార్ గారు
దయచేసి నోరు జారు. డిబేట్ అండి, డిబేట్ ఇప్పుడు కొంచెం గౌరవించుకోవాలి. ఇప్పుడు డిబేట్ లకు వచ్చినప్పుడు అందరం గౌరవించుకోవాలి. ఆయన ప్రభుత్వాన్ని అన్నారు, ఆయన ప్రభుత్వాన్ని అన్నారు, ఆయన వర్షన్ అని చెప్పారు, ఆయన ప్రభుత్వాన్ని అన్నారు. కమలాకర్ గారు మీరు దయచేసి మీరు నోరు జారడం వద్దు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సతీష్ కాదు, నా పేరు శ్రీకాంత్. ఒక్క నిమిషం విజయ్ గారు 1 సెకండ్. అప్రజాస్వామికవాది నీ అప్రజాస్వామికవాదుల నేనేందో ఓ ప్రజాస్వామికవాది. విజయ్ కుమార్ గారు లెట్స్ క్లోజ్ దిస్ డిస్కషన్. ఆ చర్చ ఆపేద్దాం, డిస్కషన్ ఆపేద్దాం. విజయ్ గారు వద్దు. నో గొడవద్దు. విజయ్ గారు వినాలా? విజయ్ గారు 1 సెకండ్ ప్లీజ్ కోఆపరేట్. కమలాకర్ గారు మీరు మాట్లాడడంలో తప్పులేదు, కానీ మీరు అట్లాంటి భాష వద్దు, అట్లాంటి భాష వద్దు. విజయ్ కుమార్ గారు నో టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. ఇదంతా మేము కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ చాలా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు 1 సెకండ్. విజయ్ కుమార్ గారు నా పేరు సతీష్ కాదు, శ్రీకాంత్. నా పేరు శ్రీకాంత్. విజయ్ కమలాకర్ గారు శ్రీకాంత్. ఎందుకు వస్తావు? సబ్జెక్ట్ రాకు, పేరు ఒక్క నిమిషం విజయ్ గారు లెట్ ఇట్ బి. నా పేరు ఆయన తెలవకపోయినా ప్రజలకు తెలుసు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు 1 సెకండ్. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు దయచేసి వ్యక్తిగతంగా వద్దు. ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయొద్దు, డిబేట్ టైం వేస్ట్ కానీ ఎక్కండి. ఇక్కడ పాయింట్ కమలాకర్ గారు ఆయన ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు లెట్ మీ టాక్. కమలాకర్ గారు ఆయన మాట్లాడుతున్నారు, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా, ఆయన ప్రభుత్వాన్ని తిడుతున్నారా? కానీ మీరు నోరు జారారు. ఒక మాట సతీష్ గారు, ఒక మాట మీరు చెప్పారు కదా, ఒక మాట ప్రభుత్వం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కమలాకర్ గారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఆ పదాలు వాడకండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎట్లా వాడతారు ఆ పదాలు? మీరు ఆ పదాలు ఎట్లా మాట్లాడతారు? చర్చా వేదిక కదా ఇది, లక్షలాది మంది ప్రజలు చూస్తున్నారు. యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్ కమలాకర్ గారు. మీరు వాడే పదాలు కరెక్ట్ గా లేవు. ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడినా, విశ్లేషకులు ఏం మాట్లాడినా కానీ ఎట్లా బహిరంగ సభల్లో మాట్లాడినట్టు స్టూడియోలోకి వచ్చి అరైతురైలు ఎందుకు ఆ భాషలు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఐఎమ్ సారీ. ఒక్క నిమిషం. నో ఐ డోంట్ వాంట్ హియర్ ఇది. ఐ డోంట్ వాంట్ కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్. ఐఎమ్ సారీ. బస్ శ్రీనివాస్ గారు ప్లీజ్. సతీష్ గారు ఎమర్జెన్సీ వ్యక్తిగత ప్రయోజనాలు అనుకుంటూ ముఖ్యమంత్రి మీద అననియండి సార్, వ్యక్తిగత ప్రయోజనాలు అననియండి. ఒక్క నిమిషం. వ్యక్తిగత ప్రయోజనం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు కాదు, బస్ శ్రీనివాస్ గారు ఆ మాట అన్నారు. ఆ మాట అంటూ కూడా ఆయన దాన్ని విశ్లేషించారు. ఉంటే ఉండనియండి వ్యక్తిగతం. కాంగ్రెస్ లీడర్ వా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు స్టాప్ దిస్. ఓకే లెట్స్ స్టాప్ దిస్. ఒక్క నిమిషం. ప్రజలు వింటున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఎవరైంది చర్చ ఎటుపోతుంది అన్నది ప్రజలు చూస్తున్నారు. ఈ తిట్టుకోవడాలు, ఈ రౌడీలు వస్తున్నారు. ఇక రౌడీలకు వేదిక, రౌడీలు వస్తున్నారు. ఇక ఇట్లాంటి గుండాలు రౌడీలే. వద్దు. విజయ్ కుమార్ గారు కమలాకర్ గారు ఒక్క నిమిషం. కమలాకర్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ప్లీజ్ కాంప్రమైజ్. లెట్స్ స్టాప్. విజయ్ గారు వద్దు. ఆపేద్దాం. ఇక్కడ ఆపేద్దాం. గొడవ ఇక్కడ ఆపేద్దాం. అండ్ మోర్ ఓవర్ కమలాకర్ గారు నా పేరు శ్రీకాంత్. విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు లీవ్ ఇట్. టైం లేదు. ఐఎమ్ సారీ. టైం లేదు. ఒక్క నిమిషం. ఐ గో టు బత్ శ్రీనివాస్ గారు ప్లీజ్ టేక్. చెప్పండి.
శ్రీనివాస్ గారు, ఇది గతంలో వచ్చిన ప్రతిపాదన, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రతిపాదన. గతంలో ఎన్నికలకు ముందు కూడా ఇందాక నేను మాట్లాడినట్టు మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి సరే ఇది ఎక్స్పాండ్ చేస్తాం, విస్తరిస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందే కేసీఆర్ ప్రభుత్వం కూడా 3వ దశ విస్తరణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి ఒక కన్సల్టెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ మీరే క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అధికారంలోకి వచ్చినాక ఆ ఆనవాళ్లను తీసేయాలంటూ దాన్ని రద్దు చేస్తున్నారా, దాన్ని రద్దు చేసి ఈ రోజు కొత్తది ఒకటి తీసుకొస్తున్నారా, సో ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? నేను ఎప్పుడు కూడా శ్రీకాంత్ గారు, నేను ఎప్పుడు కూడా నెగిటివ్ గా చూసే ప్రయత్నం చేయాలి. నిజంగా ప్రభుత్వం ఏ దురుద్దేశంతోనైనా చేసుకొని నాకు సంబంధం లేదు. నిజంగా వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం, ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. 2 రోజులు సమయం తీసుకొని ఫార్మాసిటీని రద్దు చేయటం లేదు, ఫార్మా క్లస్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఫార్మాసిటీ కొనసాగిస్తాము అన్నారు. ఎందుకంటే ఫార్మా కంపెనీస్ ఓనర్స్ అందరితో మీటింగ్ పెట్టి మళ్ళా ఫార్మాసిటీని కొనసాగిస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత మెట్రో ఏదైతే మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రణాళిక చేసినామో దాంట్లో కొంత కొత్త మార్పులు చేర్పులు చేసి ఎయిర్పోర్ట్ కు మేము వయా చంద్రాయన్ గుట్ట తీసుకెళ్ళం ఏదో అన్నారు. మళ్ళీ ఎంఐఎం పార్టీ మాట్లాడిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంజీబీఎస్ నుంచి తీసుకెళ్తాము అన్నారు. అంటే వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటివి తీసివేస్తాము అని చెప్పి అంటే వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు, తీసివేయలేక వాటినే కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళు మేడ్చల్ షామీర్పేట్, మీరు 4th సిటీ అంటున్నారు శ్రీకాంత్ గారు, ఆ 4th సిటీ ఇప్పుడు కాదు, ఇట్ ఈస్ ఓన్లీ అన్ అనౌన్స్మెంట్. ఒకవేళ వాళ్ళు డిపిఆర్ పంపించినా కూడా కేంద్ర ప్రభుత్వం అంత గుడ్డిగా దేశంలో ఎక్కడా డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి అంత ఎక్కువ మొత్తం ఉన్నాయి అనుకొని 4th సిటీకి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం శాంక్షన్ చేయరు. ఇందులో మళ్ళొకసారి మేము పునరుద్ఘాటించేది ఏంటంటే 4th సిటీ చుట్టుపక్కల 4th సిటీ అభివృద్ధి, 4th సిటీ చుట్టుపక్కల వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు ఏమైనా ఉంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని నింపడానికి నిజంగా వ్యాపారాన్ని పెంచుతారేమో. మరి ఈ 4th సిటీకి మెట్రో కూడా వస్తుంది, ముఖ్యమంత్రి గారే స్వయంగా అనౌన్స్ చేసిండ్రు కాబట్టి ప్రజలు కూడా కొంత చొరవ చూపించి అటువైపు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటది. ఆ విధంగానే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటికిప్పుడే అందుకే దాన్ని రెండు సపరేట్ చేసింది. 116 కిలోమీటర్లలో ఏదైతే 4th సిటీ ఎక్స్టెన్షన్ ఉందో అది ఎక్స్టెన్షన్ 8,000, 24,000 మొత్తం 32,000 కోట్లుగా విభజించింది. వాళ్ళకు కూడా తెలుసు ఏమంటే 4th సిటీ ఎక్స్టెన్షన్ అనేది ఇమ్మీడియట్ గా పాసిబుల్ కాదు. అయినా కూడా ఎందుకు ప్రజలలో నానాలే, తెలంగాణ సమాజంలో దాన్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఒక అక్కడ కూడా మెట్రో వస్తది అంటే డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఎన్నో అంశాల మీద ఉంటది. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కూడా ఉంటది. ఇంకా అందుకోసమే ప్రభుత్వం అది చేసింది అని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఈ ఆనవాళ్లు చెడపడం అనేది ఎవరి సాధ్యం కాదు. ఈ రోజు ఏ ప్రభుత్వ హయాంలో ఒకటి శ్రీనివాస్ గారు, ఏదైనా కానీ కేంద్రం నమ్ముతుందా లేదా, కేంద్రం ఇస్తుందా లేదా అనే దాని కంటే కూడా ఇక్కడ 4th సిటీ ఎప్పుడైతే మనం అనుకున్నామో, ఈ యూనివర్సిటీ ఏదైతే ఈ ఓవరాల్గా 4th సిటీ అనుకున్నామో దీంట్లో కొంతమంది అదానీ గ్రూప్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. రెడీ ల్యాబ్స్ ఉన్నాయి, మహీంద్రా ఉన్నాయి, ఫ్లిప్కార్ట్, జిఎంఆర్, సో చాలా కంపెనీస్ కూడా దీంట్లో టైఅప్ అయి పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలో ప్రజలు కూడా కొంత నమ్మి అటువైపు నివాసాలు ఏర్పరచుకోవడానికి కానీ లేదంటే అటువైపు ట్రావెల్ చేయడానికి కానీ కొంత ఛాన్సెస్ ఉంటాయి కదా. డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ తుక్కుగూడ దగ్గర మన ప్రభుత్వ హయాంలో పెద్ద అంటే ఈచ్ 5 crores రూపీస్ విల్లాస్ లాంటి కన్స్ట్రక్షన్ జరిగినాయి. దాని ఎక్స్టెన్షనే కదా ఈ 4th సిటీ పేరు అనేది. అది జరగదనేది ఏం లేదు, జరుగుతుంది. అందుకోసమే వాళ్ళు అది జరుగుతుంది అనే విషయం తెలుసు. ప్రభుత్వము ప్రత్యేకించి ఏర్పాటు చేసినా చేయకపోయినా డెఫినెట్ గా గ్రోత్, హైదరాబాద్ గ్రోత్ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎనీ మెట్రో సిటీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది కంటిన్యూస్. హైదరాబాద్ అనేది ఏంటంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంది కాబట్టి మిగతా మెట్రో సిటీస్ కానీ లేకపోతే ఎన్ఆర్ఐస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇటువైపు చూడడానికి మన హైదరాబాద్ సిటీ కొంచెం తక్కువ ధరలో ఉంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. సో మనం దాన్ని వాళ్ళు ఏంటంటే నేను అన్నా ఒక పదం చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డెఫినెట్ గా వ్యక్తి ప్రయోజనాలు ఉంటాయి, అందులో ఉండవచ్చు. దాన్ని నేనైతే చెడుగా చూస్తలేను. ఎందుకంటే వ్యవస్థ ప్రయోజనాలు కూడా జరుగుతాయి కాబట్టి ఇది ఓవర్ నైట్ లో జరిగేది కాదు, ఓ దశాబ్ద కాలంలో జరుగుతుంది. ఇది ఫైనల్ ఫేజ్ లో చూడొచ్చు అని నేను అనుకుంటున్నా ఎక్స్టెన్షన్ అనేది. కాబట్టి మెట్రో విస్తరణ
ఎట్లా జరిగిందో సతీష్ దాంతో గారు. పాటు Thank you. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా సతీష్ మెట్రో గారు. రావాలి. దాంతో పాటు ముంబై లాగా సబర్బన్ డ్రైన్స్ కూడా 60 కిలోమీటర్ స్పాన్ లో పెంచితే ఇంకా బాగుంటుంది. సతీష్ గారు. థ్యాంక్ యూ. సతీష్ గారు సారీ టైం లేదు, కమలాకర్ గారు, టైం లేదు. సతీష్ గారు ఒకటే నిమిషం. ఉమ్. ప్రభుత్వం దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనతో విస్తృత ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవి. వ్యక్తిగత ప్రయోజనాలు అటువంటిది కాలుష్యం ప్రాజెక్టులో చూసాం, లిక్కర్ ప్రాజెక్టులో చూసాం. వ్యక్తిగత ప్రయోజనాలు అటువంటి ఆ పార్టీకి అలవాటు తప్ప కాంగ్రెస్ తీయండి, పార్టీకి బయటికి అలవాటు తీయండి, బయటికి కాంగ్రెస్ తీయండి. పార్టీ ప్రభుత్వంలో మీరున్నారు. చిత్తశుద్ధితోటి ప్రజల ఒకవేళ if it is personalized కోసం ఇంట్రెస్ట్ అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు బయటికి తీయండి, నో ప్రాబ్లం. అండ్ మోర్ ఓవర్ కమలాకర్ గారు, నా పేరు శ్రీకాంత్. ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ బస్ శ్రీనివాస్ గారు, కమలాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి.